నా అనుభవం మీరు చూస్తే ఆయన ఒక్క మాట చెప్పేవాడు, నువ్వు నన్ను గురించి, నా ఆర్గనైజేషన్ గురించి ఎక్కడా ఒక్క మాట అడగద్దు, మీ ప్రభుత్వంలో నేను ఏ ఫేవర్ అడగను, నువ్వు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీరు చర్చకు కావాలంటే రండి, నేను ఆ విషయాలపైన చర్చిస్తా, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే నీ ఇష్టం అని చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన గవర్నమెంట్ లో 40 ఏళ్లుగా నేను అనేక పొజిషన్ లో ఉంటే కనీసం ఆయన జీవితంలో ఒక చిన్న ఫేవర్ గాని, చిన్న పని గాని ఎక్కడా చెప్పిన వ్యక్తి కాదు. రెండోది, మాలాంటి రాజకీయాలు నేను సీఎం గా 9 సంవత్సరాలున్నా ఒక్క జర్నలిస్ట్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయమని గాని, ఈ పని చేయమని గాని మొదటి రోజే ఆయన కండిషన్ పెట్టేవాడు, మీరు వస్తున్నారు బాగుంది, కానీ రేపటి నుంచి ఈ వార్త రాయొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయొద్దంటే మాత్రం మీరు రాకుండా మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా, ఈ చర్చించడానికి వీలు లేదని కండిషన్ పెట్టి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు. అది ఆయన నిబద్ధత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.